అందరికీ నమస్కారం. నిన్న మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జబోదిన్నె ఫిషింగ్ హార్బర్కి రావటం మత్స్యకార కుటుంబాలకి ఒక భరోసా అనేది ఇవ్వటం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా జిల్లాలోని అందరూ కూడా మా నాయకులు ఇన్ఛార్జీలు కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావటం, వారితో పాటు చాలామంది నాయకులు ముఖ్యంగా మత్స్యకార యువత ఇదంతా కూడా రావటం, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎన్ని అంశాలు పెట్టినా దురాయి వేసినా వేటిని లెక్క చేయకుండా, ముఖ్యంగా ఎండని సైతం లెక్క చేయకుండా మండు టెండలో అందరూ కూడా వేల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవాగా చూడగా ఆయన ఇచ్చే భరోసాని కూడా మనం మన చెబుతూ ఎందామని చెప్పి అక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మత్స్యకార గ్రామాలకు సంబంధించి కాపులకి, పెద్దలకి, మత్స్యకార యువకులకి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా కావలి నియోజకవర్గం నాయకులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా కావలి నియోజకవర్గానికి వచ్చి ఏదైతే మత్స్యకారులకు ఆస్తిగా ఫిషింగ్ హార్బర్ ఇచ్చారో దానికి సంబంధించి దాన్ని ప్రైవేటు పరం చేయాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా మత్స్యకారులు అంతా కూడా అది మా ఆస్తిగా మాకు జగనన్న ఇచ్చారు, దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేది మేము ఒప్పుకోమని చెప్పి మాకు విన్నవించిన మీదట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కాబట్టి వాళ్ళతో ఇంటరాక్షన్ కార్యక్రమానికి కూడా వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి. జగనన్న ఒకటే భరోసా ఇచ్చాడు, ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రైవేట్ కంపెనీని ఒప్పుకోము, తప్పకుండా ఒకవేళ ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు వారిని అనుమతించినా కూడా రేపు మన ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. వచ్చిన 3 నెలల్లో అక్కడ ఆ ప్రైవేట్ కంపెనీని ఉండనేమో, తప్పకుండా ఇది మీ యొక్క ఆస్తి, మీకు తప్పకుండా మళ్ళా తిరిగి ఇప్పిస్తామని చెప్పి ఒక హామీ అనేది ఇవ్వటం ఈరోజు మత్స్యకారులంతా కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ఉన్నారు ఆ భరోసా చూసి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పడవని, ఎందుకంటే మన ప్రాంతంలో ఈ మెకనైజ్డ్ బోట్స్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి, వాటిని ఆపితే మాకు ఇక్కడ మత్స్య సంపద మేము పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని వగలన్నీ ఇక్కడ తెంపేసి మా బోటుని ధ్వంసం చేసి పోతా ఉన్నారు. వాటిని కాకుండా చేయాలంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. దాంతోపాటు కష్టపడి ప్రాణాలు తెగించి వాళ్ళు పట్టుకున్న బోట్ని సీజ్ చేసి పోలీసు డిపార్ట్మెంట్ వారు, మెరైన్ డిపార్ట్మెంట్ వారు ఫిషింగ్ హార్బర్గా పెడితే వాటిని దొంగతనంగా లోకేష్ ఇక్కడికి వచ్చి ప్లాన్ ప్రకారం లోకేష్ అయితేనేమి, ఇతర తెలుగుదేశం నాయకులు అయితేనేమి, అక్కడున్న మత్స్యకారుకి మభ్యపెట్టి కొంతమందిని ఊబర్చుకొని వాటిని వదిలించడం నిజంగా ఎంత ద్రోహం చేశారో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సవివరంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కాల్ డేటా కూడా చూపించడం జరిగింది. మరీ సిగ్గు లేకుండా ఆ కాల్ డేటాలో తప్పు ఉందని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ కూడా అబద్ధాలు అని నిరూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అటువంటిది చేయకుండా ఈరోజు ఆ పడవని ఏవైతే ఇక్కడి నుంచి పోలీసు ఆధీనంగా ఉన్న, డిపార్ట్మెంట్ ఆధీనంగా ఉన్న పడవని ఎవరైతే ఎత్తుకొని పోయారో వాటిని తీసుకొచ్చి పెట్టాల్సింది పోయి ఈరోజు ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా మీరు మేనవేసాగేస్తున్నారంటే ఇది ఎంత దారుణమో, ఏ విధంగా మా మత్స్యకారుని మోసం చేస్తున్నారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఇప్పటికన్నా మీరు బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పు ఒప్పుకొని ఆ బోట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి.
అదేవిధంగా సాగర్ డిఫెన్స్ కంపెనీ అనే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమేం కాదు. దాన్ని వేరేదెక్కడ వేరే ప్రాంతంలో వేరే పోర్టు ప్రాంతంలో భూమి ఉంది కాబట్టి అక్కడ ఇచ్చి అక్కడ షిఫ్ట్ చేసుకుంటే మంచిది. లేదంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులకి అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే తప్పకుండా మాటని తప్పడు కాబట్టి తప్పకుండా మత్స్యకారులకి రేపు అధికారం వచ్చిన వెంటనే తప్పకుండా ఇస్తాడని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఇచ్చిన వాడు కట్టుబడి ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా జిల్లా నాయకులకి, మా మాజీ ఎమ్మెల్యేస్ కావచ్చు, ప్రస్తుత ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులందరూ కావచ్చు, ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విషయంలో కూడా అండగా ఉన్న గోవర్ధనకు కావచ్చు అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా కాపులకి మత్స్యకార సోదరులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా జలదంకి జువలదిన్నెకి రావడం కానీ అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో సమస్యలు తెలుసుకొని వారికి ఒక భరోసాని ఇచ్చి రాబోయే ప్రభుత్వంలో వారికి ఉన్నటువంటి కష్టాలను ఏ విధంగా తొలగించి వారికి అండగా నిలబెడతామో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వారికి స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అనేక బాధలు కష్టాలు వారు ఈరోజు పడడం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి స్పష్టమైనటువంటి హామీ ఫిషింగ్ హార్బర్ అన్నది ప్రధానంగా ఈ చేపల వృత్తిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్గా వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఆ ఫిషింగ్ హార్బర్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సుమారుగా రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేసినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా దానిని నిర్వీర్యం చేయాలా, ఆయన పేరు అక్కడ ఉండకూడదన్న ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా సామాన్యులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నందులో భాగంగానే ఈ జువలదిన్నె హార్బర్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్కి అప్పగించినటువంటి ల్యాండ్ని ఏదైతే మత్స్యకారులకు ఉపయోగపడాల్సినటువంటి ల్యాండ్లో ఒక ప్రైవేట్ ఏజెన్సీస్కి సంబంధించి అక్కడ కొంత ల్యాండ్ని ఇచ్చి వాళ్ళకు ఒక కంపెనీని పెట్టుకోమని చెప్పి అది కూడా డిఫెన్స్ అకాడమీని పెట్టుకోమని చెప్పడం కూడా జరిగింది. అందరికీ తెలుసు ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు డిఫెన్స్ అకాడమీ కనుక పెట్టుకుంటే అక్కడ వాళ్ళు పెట్టేటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ కండిషన్స్ కానీ ఏమాత్రం కూడా కనీసం ఆ మత్స్యకారులు కూడా అక్కడికి వెళ్ళాలంటే కూడా ఫ్రీగా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వారి చేతుల్లో ఆ ల్యాండ్ని అంతా కూడా అప్పగించడానికి వ్యతిరేకంగా ఇవ్వండి. చాలా ల్యాండ్స్ ఉన్నాయి అక్కడి నుంచి సుమారుగా మైపాడు దాకా కూడా చాలా ల్యాండ్స్ కూడా ఉన్నాయి. 2 పక్కల కూడా ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని ఇచ్చుకోవచ్చు. కేవలం మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఆ ఫిషింగ్ హార్బర్ ల్యాండ్లోనే వీళ్ళకి ఈ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ విధంగానే నిన్న వారితో మాట్లాడడం జరిగింది. వారికి తప్పకుండా రాబోయే ప్రభుత్వంలో కూడా భరోసానే ఇచ్చేలాగా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ రెండో పాయింట్ కూడా ఏంటంటే ఈ మత్స్యకారుల మీద ఎంత కక్ష ఉందంటే ఎవరైనా కూడా ఆలోచిస్తారు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని మత్స్యకారులు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు మన ఏరియాలోకి వచ్చి మన ప్రాంతంలోకి వచ్చి వారు చేపలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో వాళ్ళు మొరపెట్టుకొని పోలీసులను కానీ అందరినీ కూడా ఆశ్రయించడం జరిగింది. చివరికి విసిగి వేసారి వాళ్ళే ప్రాణాలకు తెగించి ఆ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బోట్ని పట్టుకొని వచ్చి వాటన్నిటిని కూడా అక్కడ కట్టేయడం కానీ వాటికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా చేయించడం కూడా జరిగింది. ఇక్కడ మీరు ఆలోచించాలా, ఈ పనిని ఎవరు చేయాలా? ప్రభుత్వాలు చేయాలా, పోలీసులు చేయాలా? అటువంటి పనిని మత్స్యకారులు ప్రాణాలకు తెగించి సముద్రంలో వేటలో ఉన్నటువంటి వారందరినీ కూడా పట్టుకొని వచ్చి వారందరినీ బంధించి అక్కడ చేసిన తర్వాత ప్రభుత్వం చేయాల్సిన పనిని కనీసం వాళ్ళు చేసిన తర్వాత అప్రిషియేట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేదానికి ఆలోచించుకోకుండా ఒక దొంగ చేసే పనిని ప్రభుత్వం చేసినట్టయింది. ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకే అక్కడికి ఆ ప్రాంతానికి సంబంధించి డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఓపెనింగ్కి వచ్చిన తర్వాత శంకుస్థాపనకు వచ్చిన తర్వాత ఆయన పర్యవేక్షణలో ఆయన వచ్చిన 2వ రోజు తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా అక్కడ ఈ మత్స్యకారులు ఏదైతే పట్టుకొని
వారు బతుకు తెరువు కోసం అడ్డుపడుతున్నటువంటి ఇతర రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లని వీరు స్వయంగా వదిలిపెట్టినారంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉండే? దొంగలు చేసే పనిని ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు చేసే పనిని సామాన్యులు చేస్తూ ఉన్నారు. ఈరోజు దీనిని గమనించినటువంటి మత్స్యకారులు అసహించుకుంటా ఉంటే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి వేలాదిగా జనం కూడా రావడం జరిగింది. కావలి ప్రాంతం అంతా కూడా క్రిక్కిసిపోయింది. నిన్ననే గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇందాక కూడా చెప్పడం కూడా జరిగింది. లోకేష్ గారు ఒక టీడీపీ లీడర్ పెళ్లికి వస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక యంగ్ జనరేషన్ అని, నెక్స్ట్ ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి నిన్నటి రోజున ఆయన రావడం నెల్లూరు జిల్లాకి, అదే టైంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావడం కూడా జరిగింది. ఎక్కడో ఒక ఎండల్లో ఒక సీకి దగ్గరగా అక్కడ ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఎండల్లో కూడా లెక్క చేయకుండా జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ, సానుభూతి పరులు కానీ వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేలాదిగా వచ్చి నిన్న ఆయన పర్యటనని ఎంత విజయవంతం చేసినారన్నది ఈరోజు అర్థమవుతుంది. దీనిని బట్టి అర్థం చేసుకోవాలి, అన్ని వర్గాల్లో కూడా, ఒక వర్గం రెండు వర్గాలని కాదు, ప్రతి వర్గంలో కూడా విసిగి వేసారిపోయినటువంటి సామాన్య ప్రజలందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలా అన్నది ఈరోజు అందరిలో ఉన్నటువంటి ఆకాంక్ష. దాన్నే నిన్న మనం స్పష్టంగా కూడా చూడడం జరిగింది. ఈ రెండు పర్యటనలో కూడా నిన్న జరిగినటువంటి రెండు సందర్భాల్లో కూడా లోకేష్ కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కానీ గమనించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతా ఉంది, మరలా సామాన్యులకు అండగా ఆ ప్రభుత్వం ఉంటుందన్న ఆలోచన ఈరోజు అందరిలో కూడా కలగడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సోదరులు మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి జువల్దిన జరిగిన ప్రోగ్రాం మరి మాజీ ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార సోదరులకి అన్యాయం జరుగుతుంటే మరి దానికి అడ్డుకట్ట వేస్తూ మరి వారికి ఒక భరోసా ఇవ్వాలని పర్యటనకు రావడం, ఆ పర్యటనని రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న మత్స్యకార సోదరులందరూ కూడా, రాష్ట్రంలో కూడా ఉన్న వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఈ మత్స్యకార సోదరులందరూ కూడా వచ్చి విజయవంతం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు నిన్న ఎండని సైతం లెక్క చేయకుండా మండుటి ఎండలో ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో మమేకం అవుతూ చేసిన తీరు నిజంగా తెలుగుదేశం వారికి చెంపపెట్టు, వాళ్ళు ఆలోచన చేయాలి. ఇందాకే గోవర్ధన్ గారు చెప్పినట్టు ఈ మధ్యనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నియోజకవర్గంలోనే నాయుడుపేటలో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఇల్లులు ఇస్తానని, ఇల్లులు ఇస్తున్నాము, టిట్కో ఇల్లు మీకు ఇస్తున్నామని ముఖాముఖి చేశారు. ఈరోజు మత్స్యకారులకి అన్యాయం జరుగుతుంటే వారి భరోసాగా ముఖాముఖి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఆ సభకి ఈ సభకి మీరే చూశారు తేడా. ఎందుకంటే అది ఉత్తితి సభ, ఎప్పుడో కట్టిన ఇళ్ళు ఊరికే తాళాలు గృహప్రవేశాలు అయిన ఇళ్ళకి ఆ రోజు ముఖాముఖులు ఇచ్చారు. కాబట్టి ఎవ్వరు కూడా ప్రసంగం మొదలుపెట్టిన వెంటనే ఖాళీ కుర్చీలతో మాట్లాడారు, అందరూ వెళ్ళిపోయారు. మరి నిన్న మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మరి పూర్తిగా అయ్యేంత వరకు, సభ అయ్యేంత వరకు, ముఖాముఖి పూర్తయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో మమేకం అవుతూ వాళ్ళ యొక్క స్పందన మనం గమనించాం. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో ప్రజలకి కీడు చేసే కార్యక్రమాలే, మంచి చేయడు, వంచన చేసే కార్యక్రమాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజలకి మెలి చేసే కార్యక్రమాలు, ఎప్పుడు కూడా పేద ప్రజలకి అండగా ఉండేదానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారితో ఉన్న అనుబంధం అలాంటి. ఈరోజు మత్స్యకార సోదరులకి తడ నుంచి మొదలుపెట్టిన శ్రీకాకుళం వరకు కోస్టల్లో ఉన్నటువంటి మత్స్యకార సోదరులకి వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ బ్రతుకుల్లో మార్పు తేవాలని ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, ఫిషింగ్ ల్యాండ్స్ కావచ్చు, మరి ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు ఒక మార్పు తేవాలని చేశారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క అండు ఉంది. మరి నాకు చెప్తున్నా, 2014కు ముందు 19కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే నాయుడుపేటలో వస్తే మత్స్యకార సోదరులు మొదటగా సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, అయ్యా మద్రాసులో వేట నిషేధ సమయంలో
మత్స్యకారులకి 5,000 రూపాయలు ఇస్తున్నారు, ఇక్కడైతే 2,000 ఇస్తున్నారు, మాకు కూడా 5,000 ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నిమిషం ఆలోచించకుండా, క్షణం ఆలోచించకుండా వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే 5,000 ఏం సరిపోతుంది, 10,000 ఇస్తాను, మన ప్రభుత్వ అధికారంలోకి వస్తే 10,000 ఇస్తాను. 10,000కి ఇస్తే మీకేమైనా అభ్యంతరం ఉందంటే మాకు అంతకన్నా సంతోషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే 10,000 రూపాయలు మత్స్యకార భరోసా ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాళ్ళ మీద ఉన్నటువంటి మమకారం. అందుకే నిన్న మత్స్యకార సోదరులందరూ కూడా ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి వచ్చి సక్సెస్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మనకు అండగా ఏం చెప్తారు, మనకు అండగా నిలవడానికి ఆయన వచ్చారు, ఎన్ని అడ్డంకులు ఆయన పోవాలని వచ్చారు. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, ఈ ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది మీ ఆస్తి, మీకు చెందుతుందే కానీ ప్రైవేటు వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వనని చెప్పారు. అందుకని నిన్న మత్స్యకార సోదరుల్లో ఆ సంతోషం, ఆ నమ్మకం నిన్న వాళ్ళ ముఖాల్లో కనపడింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలి, పేద ప్రజలకి అన్యాయం చేసేది మానుకోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యకార సోదరులకి మేలే జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మత్స్యకార నిన్న ప్రోగ్రాం విజయవంతం చేసినటువంటి మత్స్యకార సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్నటి రోజున మా ప్రీతం నాయకులు పెద్దలు గౌరవనీయులు జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంని జయప్రదము విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. నిన్న జువ్వలదిన్నె ప్రాంతానికి మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార కుటుంబీకులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి పరిస్థితుల్ని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మా సోదరులు జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఆ ప్రాంత నాయకులు, దానికి సారథ్యం వహిస్తున్నటువంటి రాంప్రతాప్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గ్రామాల నుంచి కూడా ఈ జిల్లా వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరినీ కూడా వాళ్ళు అక్కడ స్వాగతం పలికి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సభా సమావేశంలో దాదాపు 4,000 మంది పైచిలకు మత్స్యకార కుటుంబీకులు సోదరి సోదరులందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా సోదరులిద్దరికీ కూడా మా నాయకులైన వీరికి ధన్యవాదాలు, శుభాభినందనలు తెలుపుతూ, మరి అంత సంబరంగా ఆహ్లాదకర వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలన్నీ కూడా వారి బాధలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ అక్కడ ఇచ్చినటువంటి ఆ ప్రైవేటు సంస్థకి ఆ స్థలాన్ని ఇచ్చినందువల్ల వాళ్ళకి జరిగేటటువంటి ఇబ్బందులు, ఏ విధంగా మమ్మల్ని కాపాడుతారు మీరని చెప్పి వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార కుటుంబాలన్నిటికీ కూడా ఆయన భరోసా ఇవ్వటం జరిగింది. అక్కడ వాళ్ళకి ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు 70 ఎకరాలు ఏర్పాటు చేసి ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేసి దాదాపు 90% పనులు పూర్తి చేసిన తర్వాత కాల వైపరీత్యం వల్ల ఈవీఎం మోసాలతో అధికారానికి దూరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అక్కడ తక్కువ చేయాలనేటటువంటి ఆలోచనతో, లేకపోతే
మత్స్యకార కుటుంబాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయాన్ని తొలగించాలి నిదానంగా అనే ఆలోచనతోనూ అక్కడ సాగర్ డిఫెన్స్ అనేటటువంటి ఒక ప్రైవేటు సంస్థకి శంకుస్థాపన చేసినటువంటి లోకేష్ గారిని అక్కడ ఉన్నటువంటి దాదాపు 164 గ్రామాలలోని పట్టపు వాళ్ళందరూ కూడా వాళ్ళ కాపులు అందరూ కూడా వ్యతిరేకించి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఇబ్బందుల్ని నివేదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఫిషింగ్ హార్బరే ఉంటుంది, ఒకవేళ ప్రైవేటు యాజమాన్యానికి ఏదైనా స్థలం ఇవ్వదలుచుకుంటే నెల్లూరు తీర ప్రాంతంలో ఎక్కడైనా ఇవ్వవచ్చు, కావాల్సినంత స్థలం ఉంది అని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉండి మత్స్యకారులందరూ ఎంతో సంతోషంగా ఒక ఆసరా దొరికింది, ఒక భరోసా దొరికింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు భవిష్యత్తుకి డోకా లేదు అని ఎంతో సంతోషంగా వెళ్ళిపోతే మరి ఈరోజు కొన్ని పత్రికల్లో చూసాం ఈ జిల్లా మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు వారి స్టేట్మెంట్ చూసాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, వాళ్ళకి చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి, గత 5 సంవత్సరాలు మా అందరిలో కూడా మెలిగినటువంటి వ్యక్తి, మాకు మార్గదర్శిగా కూడా ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి గారు ఒకవేళ కాలక్రమేణా రాజకీయ అవసరాల దృష్ట్యా మీరు పార్టీలు మారి మళ్ళీ మీరు మంత్రులు అయినా కూడా ఆసరా ఇచ్చి చెయ్యి అందించినటువంటి ఆ నాయకుడు కష్టకాలంలో ఉంటే అతన్ని వదిలి మీ మాదిరి మేము రాజకీయ అవసరాల కోసం వెళ్ళలేక ఆయనతోటే కాలం గడుపుతున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఒక్క విషయాన్ని మిమ్మల్ని గమనిస్తామని అడుగుతున్నారు. మీరు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని పొగిడిన దానికి విడుదల లేదు. ఒక్క సంవత్సరం ఉందనగా ఎలక్షన్లో మీరు పార్టీ మారారు, సరే మీరు మీ అవసరాలకు మారారు, మీరు వెళ్ళారు. కానీ ఈరోజు వాస్తవం ఈ నెల్లూరు జిల్లాలో మీకు తెలియని ప్రాంతం లేదు. మత్స్యకారులందరూ కూడా మీకు తెలుసు, ఎందుకంటే మీకు కావలి ఆ ప్రాంతాల్లో అంతా కూడా సత్సంబంధాలు కలిగినటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నది రామనారాయణ రెడ్డి గారికి. మరి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కడుపు కొడతా ఉంటే ఏ పని అయ్యాయి అని చెప్పి అడగాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను. ఎన్ని రోజులు ఉంటున్నానా ఈ పదవి? ఎన్ని రోజులు ఉంటాం మనం? అక్కడ ఇచ్చిందే 70 ఎకరాలు అయితే దాంట్లో 30 ఎకరాలు మళ్ళీ తీసి ఇంకెవరికో కట్టబెడుతుంటే బుద్ధుందా లేదా మీకని చెప్పి అడగాల్సిన వాడివి కాదా నువ్వు? ఈ జిల్లా వాడివి కాదా? ఈ జిల్లా మంత్రివి కాదా నువ్వు? ఇది వరకు ఎప్పుడు నువ్వు కావాలకు పోలేదా? తుమ్మల పంటకు పోలేదా? మత్స్యకారులతో లేవా? మరి ఏంటయ్యా ఈ పని? ఎవడో రాస్తే అది తీసుకొని వచ్చి చదువుతావా? ఏ కృష్ణపట్నం పోర్టు కనపడలేదా మీకు? కృష్ణపట్నం పోర్టులో 1000 ఎకరాలు ఖాళీగా పడున్న సంగతి మంత్రిగా ఆ రోజు మీకు తెలియదా అని అడుగుతున్నాం. ఎందుకంటే ఇటువంటివి చూసినప్పుడు కుటుంబ పరంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, విఘ్నత ఉంది ఇతనికే అనుకున్నటువంటి వాళ్ళు స్థాయి మరిచో అవకాశాల కోసమో పొరపాటు మాటలు, పొరపాటు విధానంతో పత్రికల్లో మాట్లాడుతూ ఉంటే మీ ఈ పరిస్థితులను చూసిన తర్వాత దీనికి దిగజారాలనా ఇతనని అనిపించి మాట్లాడుతున్నామండి. అంతకు మించి ఇంకేమీ లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పరంగానే మీరు నిలబడి మాట్లాడే పని అయితే నిన్న అక్కడికి వచ్చినటువంటి మత్స్యకారులు ఆ 1000 మందే మీకు సరైన సమాధానం ఇక ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరమే లేదు. మీరు చేసేటటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే 30 ఎకరాలు ప్రైవేటు సంస్థలకు దోచి పెట్టాలనుకున్నారో వాళ్ళని చేప తోకలతో కొట్టేదానికి అక్కడ పట్టపాళాలన్నీ సిద్ధంగా ఉన్నాయని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవరు కూడా అక్కడ ఆగేవాళ్ళు లేరు. తెగించి వచ్చిన జనం ఒక గ్రామం కాదు, ఒకరు కాదయా, మేము ప్రత్యక్షంగా చూసాం. 1000 మంది మత్స్యకారులు. అసలు అక్కడ మత్స్యకారులే లేరంటారు ఏంటి మీరు? మీరు వచ్చి ఉండాలి ఎవరన్నా మఫ్టీ డ్రెస్ వేసుకొని చూసుండు. మేము చాలా తక్కువ మంది పోయామండి బయట, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో. వేలాదిగా ఆడవాళ్ళు సైతం పట్టపాళాల నుంచి వచ్చి అక్కడ తయారుగా నిలబడ్డారండి. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా మా కర్మ ఇది, మమ్మల్ని ఇట్లా కాల్చుకు తింటున్నారంటే తప్పనిసరిగా మేము అధికారంలోకి వస్తే ఇది
కేవలం ఫిషింగ్ హార్బర్గానే ఉంటుంది తప్ప ప్రైవేటు సంస్థలకు ఇచ్చేటటువంటి పరిస్థితే లేదంటే దేవుడు నువ్వు అని చెప్పి దండం పెట్టిపోయిన వాళ్ళని చూసిన తర్వాత మీ పత్రికా ప్రకటనలు చూస్తే ఎవరి సంతోషం కోసం అండి ఇది? ఎవరి సంతోషం కోసం, ఎవరి ఆనందం కోసం ఇచ్చారు ఇది? ఏమీ లేదండి. ఈ పత్రికా ప్రకటన చూసిన తర్వాత కూడా ఆ ప్రాంతాల్లో వాళ్ళు నవ్వుకోవడానికి పనికొస్తుంది. మీ స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఇటువంటి పత్రికా స్టేట్మెంట్లు మీరు ఎవరి కోసమో ఇచ్చే ముందైనా ఒక్కసారి ఆలోచన చేసుకొని ఇవ్వాల్సిందిగా పెద్దవాళ్ళని కోరుతూ, తప్పనిసరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఇచ్చినటువంటి భరోసా కోసం మేమందరం కూడా ఈ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మత్స్యకార కుటుంబీకులకి అందరికీ కూడా మేము తోడుగా అండగా నిలబడతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.